వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతర గ్రంథము 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతర గ్రంథము 26వ అధ్యాయం మొదటి వచనంలో ఒక మాటను మనం చదువుదాం. మొదటి వచనంలో చదువుదాం అందరూ చదవండి. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు ఏం చేశాడంట, బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఏలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యూదా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. 5వ వచనంలో దేవుని ప్రత్యక్షత విషయమందు దేవుని తెలివి కలిగిన జకర్య దినంలో అతడు దేవుని ఆశ్రయించను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని ఏం చేశాడంట, వర్ధిల్ల చేశాను. అతడు అంట యెహోవాను ఆశ్రయించినంత వరకు కూడా దేవుడు ఆయన ఏం చేశాడు అంటే వర్ధిల్లింపజేశాడు. ఆ ఉజ్జియా 16 ఏండ్ల వాడుగా ఉన్నప్పుడే రాజుగా నియమించబడ్డాడు. ఎంత ఆధిక్యత, గొప్ప ఆధిక్యత! దేవుడు ఆయన జీవితంలో ఇచ్చిన గొప్ప ఆధిక్యతను ఆయన పొందుకున్నాడు. ఆ 16 ఏండ్ల ఉన్నప్పుడే ఆ 16 ఇయర్స్లోనే ఆయన రాజుగా చేయబడి, రాజుగా అభిషేకించబడి, రాజుగా పరిపాలన చేస్తూ తర్వాత ఆయన జీవితంలో జరిగిన కార్యం ఏంటి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఒక 16 సంవత్సరముల తర్వాత ఆయన 16 సంవత్సరంకి రాజు అయిన తర్వాత ఆయన జీవితంలో అంటే ఆయన యెహోవాను ఆశ్రయించాడు కనుక ఆయన జీవితంలో రికార్డ్ చేస్తే సౌండ్ వస్తుంది బాగా, వేరే వాళ్ళకి వినబడు, అది గుర్రాన్ని సౌండ్ వస్తుంది, వీడియో రికార్డ్ చేస్తే అది బండి. చూడండి ఇక్కడ ఈ యొక్క 16 సంవత్సరాలు రాజుగా అయినాడు. 16 సంవత్సరాలు రాజుగా మార్చబడ్డ తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ఆయన జీవితాల్లో దేవుని ఆశ్రయించాడు. 16 సంవత్సరాలకు ప్రభువును ఆశ్రయించాడు. ఆ ప్రభువును ఆశ్రయించిన తర్వాత ఆ ప్రభువు చేసిన కార్యం ఏంటంటే ఆయనను గొప్పగా వర్ధిల్లింపజేశాడు. అక్కడ స్పష్టంగా క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే ఆ వ్యక్తి అంట యెహోవాను ఆశ్రయించినంత కాలము యెహోవా అతన్ని ఏం చేశాడు చెప్పండి, వర్ధిల్లింపజేశాడు. అక్కడ చెప్తాడు దేవుని యొక్క వాక్యంలో 118వ కీర్తన అంటాడు, మనం రాజులను ఆశ్రయించుట కంటే, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని చెప్తాడు. ఎందుకొరకనంటే దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, దేవుని మనం ఆశ్రయముగా పెట్టుకున్నప్పుడు, ఆ ప్రభువును మనం ఆశ్రయ దుర్గముగా మనం పెట్టుకున్నప్పుడు ఆ ప్రభువు మనల్ని ఏం చేస్తాడు అంటే వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఆ ప్రభువును ఎప్పుడైతే ఆశ్రయ దుర్గముగా పెట్టుకొని ఆ ప్రభువుని ఎప్పుడైతే మనం ఆశ్రయిస్తామో అప్పటి వరకు మనం ఏం చేయబడతామనంటే వర్ధిల్లుతూ ఉంటాం. ఆ దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. మనం వర్ధిల్లాలి, మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మనము అనేకులకు దీవెనకరంగా మార్చబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనము ఉండాలి అని ఆశపడుతున్నట్లయితే మనం మనుషులను ఆశ్రయించకూడదు. ఎవరిని ఆశ్రయించాలంట? దేవుణ్ణి మనం ఆశ్రయించదుము గాక. 2 చేతుల పైనకే చెప్తాం గట్టి ఆమేన్, హల్లెలూయా. అనేకులు ప్రభువును ఆశ్రయించడం మానేసి లోకాన్ని, మనుషులను ఆశ్రయించే వాళ్ళు తయారైనారు. మందిరం కట్టామనుకోండి, ఒకటి ఎవరైనా ప్రభు కొరకు మందిరం కడితే కొందరు చేసే పని ఏంటంటే బుక్స్ ప్రింట్ చేస్తారు. బుక్స్ ప్రింట్ చేసి అన్యజనులు ఇల్లులు తిరుగుతారు కదా, అన్యజనులు ఇల్లు తిరిగేటట్లుగా వీళ్ళు కూడా ఇల్లులు తిరుగుతారు. ఇల్లులు తిరిగి క్రైస్తవులకు అనగా రక్షణ మార్గంలోనికి వచ్చిన వారికే మాత్రమే వారు ఏమన్నా డబ్బులు అడుగుతారా, లేక ఆ ఒక విరాళములు అడుగుతారా అని అంటే అన్యజనులకు కూడా వెళ్ళి ఏం చేస్తారు అంటే వాళ్ళు విరాళాలు అడుగుతారు, డబ్బులు అడుగుతారు. ఎందుకు? మేము మందిరం కడుతున్నాము,
మేము చర్చ్ కడుతున్నాము, మేము అనాథాశ్రమం నడిపిస్తాము అని చెప్పి ఎక్కడ అన్యజనుల దగ్గరికి వెళ్ళి కూడా వారు విరాళాలు అడుగుతుంటారు. అక్కడ దేవుని యొక్క నామమును అన్యజనుల మధ్య మనం ఏం చేయకూడదంట? దూషణ పాలు చేయకూడదు. మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య దేవుని యొక్క నామము దూషించబడుతుంది అని చెప్తాడు. ఒక ట్రస్ట్ కలిగిన ఒక ట్రస్ట్, పెద్ద ట్రస్ట్, మన ఒక ఇండియాలో పెద్ద ట్రస్ట్. అసలు వాళ్ళు నిజంగా ఆ ట్రస్ట్ నుంచి వచ్చారా వాళ్ళు లేక ఎక్కడ వచ్చారో నాకు తెలియదు, కానీ పెద్ద బుక్ పట్టుకొని వచ్చారు. బుక్ పట్టుకొని వచ్చి మాకు డబ్బులు కావాలా, మేము ఇట్లా ఇంత అనాథ పిల్లలను మేము చూస్తున్నాం, వారికి ఆహారం పెట్టాలా, వారికి మేము ఏదైనా సహాయం, మేము వారిని పోషిస్తున్నాం కనుక మీకు తోచినంత మాకు సహాయం చేయండి అని అంటే, ఓకే నేను సహాయం చేస్తాను అని చెప్పాను. సహాయం చేస్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని చెప్పాను. కొంచెం టైం ఇవ్వండి అని సహాయం చేస్తానని చెప్పి లోపలికి ఇట్లా వెళ్తూ ఉంటుండగా అదే ఆయనకు సంబంధించిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే అన్యజనుల ఇంట్లోకి వెళ్తున్నాడు. నేను పిలిచి అడిగాను, బ్రదర్ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, వాళ్ళకు కూడా డబ్బులు అడుగుదాం అనుకుంటున్నాను. ఈ ట్రస్ట్ దేవుని బిడ్డలకు సంబంధించిందేనా అంటే అవును బ్రదర్ అని అంటాడు. మళ్ళీ అవును బ్రదర్ అని అంటే ఎవరినైనా మనం తీసుకొని పోషించాలి, ఎవరినైనా మనము వారిని ఏం చేయాలా? ఆదరించాలి, చేరదీయాలా. కులము, మతము, లేకపోతే రాష్ట్రము, లేకపోతే దేశము అనేది మనకు అవసరం లేదు, కానీ ఎవరినైనా మనం చేరదీయాలా, ఎవరినైనా మనం ఆదరించాలా. కానీ ప్రభు పేరు చెప్పుకొని ప్రభువును ఎరగని వారి దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారు? వారు దేవుని ఎరిగిన వారు కాదు, వారు ప్రభు అని యేసుక్రీస్తుని ఆరాధించేవారు కాదు. మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటే ఆయన నోట్లో ఏమంటారు తిక్కమక్క పడుతున్నాడు. ఆయన ఆన్సర్ చెప్పలేకపోతున్నాడు. ఆ వ్యక్తికి అప్పుడు చెప్పిన, నా దగ్గర నేను డబ్బులు ఇవ్వను, ఇట్లా చేస్తే మీరు ఇవ్వండి. మీ యొక్క కాలనీలో ఎంతమంది దేవుని యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తారో వాళ్ళందరూ ఇల్లు నేను చూపెట్టమని చూపిస్తాను. వాళ్ళ ఇంట్లో తిరిగి మీరు అడిగి వారికి అనాథ పిల్లలకు మీరు చేరదీయండి, వారికి ఆహారం పెట్టండి అని చెప్పాను. అన్యజనుల దగ్గరికి వెళ్ళి కూడా మాకు సహాయం కావాలి, మందిరం కడుతున్నాం, చర్చ్ కడుతున్నాం, లేకపోతే అది కడుతున్నాం, ఇది కడుతున్నాం. అనేకులు ఆ బుక్స్ ప్రింట్ చేసుకొని తిరిగి వారి జీవితంలో దేవుని పిల్లలు అదేమైనా మన చర్చి త్వరగా నిర్మించబడుతుంది అని అంటే దాంట్లో సగం వాళ్ళకు సగం దేవునికి అనమాట. అలాగుంటుంది వారి పరిస్థితి. చూడండి, మనము దేవుణ్ణి మనం ఆశ్రయించుదాము గాక. శబ్దం 2 చోద్రులు పనిగది గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఈ యొక్క జార్జ్ ముల్లర్ అనే ఒక దేవుని యొక్క సేవకుడు, ఏం పేరు చెప్పండి, అందరూ చెప్పండి, ఏం పేరు? జార్జ్ ముల్లర్. గట్టిగా చెప్పండి, జార్జ్ ముల్లర్. ఈ జార్జ్ ముల్లర్ ప్రార్థన పరుడు, విశ్వాస వీరుడు, దేవుని సందో ప్రార్థన చేసి ప్రతిది పొందుకునేవాడు. ఈ జార్జ్ ముల్లర్ ఈయనకు ఒక అనాథ ఆశ్రమం ఉంది, ఒక ట్రస్ట్ ఉంది. ఆ అనాథ ఆశ్రమంలో కొంతమంది పిల్లలు ఉన్నారు. వారందరికీ ఆహారం పెట్టాలంటే ఈయన చేసే పని ఏంటంటే ఆయన మోకాళ్ళ కన్నీటి ప్రార్థన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ప్రభువుని అడుగుతాడు. ఆ ప్రభువుని అడిగి పొందుకుంటాడు. మనుషులను ఆయన అడగడు, కానీ దేవుణ్ణి ఆయన అడుగుతాడు. ఆయన ఒకరోజు ఆయన ఒక జీవితంలో అనాథ ఆశ్రమంలో వారికి ఆహారం కావాలి, మధ్యాహ్నం టైం అవుతుంది. అప్పుడు వీరందరూ పనివారందరూ వెళ్ళి ఆయనతో పాటు తోటి సహాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకు అడుగుతున్నారు, సార్ మన దగ్గర బియ్యం అయిపోయినాయి, ఇప్పుడు ఆ పిల్లలకు ఆహారం పెట్టడానికి మధ్యాహ్నం లంచ్కు మన దగ్గర ఆహారం లేదు అని అంటే ఆయన ఏమి కూడా టెన్షన్ పడకుండా అక్కడ వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. సమయం అవుతుందంట, 1 o'clock టైం అవుతుంది, కానీ ప్రార్థనే చేస్తున్నాడు. మళ్ళీ వచ్చి అడుగుతున్నాడు, సార్ టైం అయిపోతుంది, పిల్లలకు ఆహారం లేదు, మీరు బెల్లు కొట్టేసేయండి అన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే మీరు బెల్లు కొట్టేసేయండి. ఆ బెల్లు కొట్టాడు. బెల్లు కొట్టిన తర్వాత ప్లేట్స్ పట్టుకుని అందరు లైన్లో నిల్చున్నారు. అక్కడ ఏం లేదు చెప్పండి, ఆహారం లేదు, కానీ లైన్లో మాత్రం నిలబడ్డారు. ఈ యొక్క జార్జ్ ముల్లర్ చెప్తున్నాడు, వాళ్ళందరినీ లైన్లో నిల్చోబెట్టండి. దేవుని బిడ్డలారా, ఆ ఒక తెలియని విధముగా ఒక ట్రక్ అక్కడ వచ్చి ఆగి, ఇది అనాథాశ్రమం అని అడిగి, కొంచెం మా దగ్గర ఆహారం ఉంది, మీరు మీ పిల్లలకు పెడతారా అని చెప్పి అడిగారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఒక మధ్యాహ్న కాల సమయంలో లంచ్ దేవుడు వారిని ఇచ్చాడు. దేవుని నమ్ముకున్న వారికి ఆ ప్రభువును మనం నమ్మినట్లయితే ఆ ప్రభు చెయ్యి విడిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ట్రక్ అక్కడ వచ్చి ఆగింది. చాలా ఆహారం దాంట్లో ఉన్నది. అక్కడ ఉన్న
అనాథ పిల్లలందరూ కూడా భోజనం తృప్తిగా చేస్తారు. ఈయన మనుషులను అడగలేడు, దేవుణ్ణి అడిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రభుని అడిగితే ఆకాశం నుండి మన్నాను మన పైన కుమ్మరిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే పక్కలో ఫంక్షన్ హాల్ అంట. ఆ ఫంక్షన్ హాల్లో ఆ వివాహం క్యాన్సిల్ అయిందంట. ఆ క్యాన్సిల్ అయినందువలన ఆ ఒక ఆహారం ఎక్కడికి వచ్చింది చెప్పండి, ఊరికి ఎందుకు పడేయాలని చెప్పి ఆ ట్రస్ట్కి ఇచ్చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నమ్మిన మన జీవితంలో ఆయన ఏమాత్రం కూడా ఒక క్షణం కూడా చెయ్యి విడవడు. ఆ ప్రభువును మనం ఆశ్రయించాలి, మనుషులను కాదు మనం ఆశ్రయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, భక్సింగ్ గారు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనకు చెప్పాడనంట, నువ్వు ఏ వ్యక్తి దగ్గర కూడా ఆకలైనా అవసరతలున్నా నువ్వు చెయ్యి ఇలా చాపకూడదు అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. చెయ్యి నువ్వు చాపడానికి వీల్లేదు, ఆకలైందని చెప్పడానికి నువ్వు వీల్లేదు. ఆకలైందని ఎవరికి నోరు తెరిచి నువ్వు చెప్పకూడదు. నీకు ఆకలైనా నీకు ఏ అవసరతలో అయినా నువ్వు ఎవరిని అడగాల, నన్ను అడగాలని చెప్పాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన జీవితంలో నేను ఆ భక్సింగ్ గారి యొక్క చరిత్రను చదివాను. కాన్వికేషన్స్ అని వాళ్ళు పెడతారంట. ఆ దాంట్లో ఒకప్పుడు అక్కడ వారికి ఆహారం కావాలి. ప్రతిదీ కూడా దేవుని పైన ఆధారపడి ఆయన సువార్త ప్రకటించాడు, సేవ చేశాడు. ఆయన ప్రార్థన చేస్తుంటేనంటే బియ్యం బస్తాలు ఎవరు తెచ్చిపెట్టి వెళ్ళిపోతున్నారో తెలియదు కానీ ఆ కాంపౌండ్ వాళ్ళలో పడిపోయినాయంట. దేవునికి మహిమ కలుగును గాక. కావలసినంత ధాన్యం ఏ రాజకీయ నాయకుని వెళ్ళి అడగలేరు. మన వాళ్ళు దేవుని బిడ్డలు అని చెప్పబడుతున్న వారు జాతర పెట్టినా మీటింగ్ పెట్టినా ఎవరికి చేస్తారు చెప్పండి? అందరికి వెళ్ళి మేము ఇట్లా మీటింగ్ పెడుతున్నాం, మీరు ఆయన ఎందుకు ఇవ్వాలి? విశ్వాసలుగా మనము దేవుని పరిచర్య కొరకై మనం ఇద్దుముగాక. ఎవరు ఇవ్వాలి? విశ్వాసులకు మనం ఇవ్వాలి. మనం సంఘంలో దశమ భాగం తీసుకొచ్చి ఇవ్వాలి. మనం ఒక కష్టార్జితం సంఘాన్ని తీసుకొని వచ్చి దేవుని సంఘాన్ని కట్టాలా, సువార్తను మనం ప్రకటించాలి. ఇప్పుడు వారి దగ్గర డబ్బు తీసుకుంటే ఏం చేస్తారు? వాళ్ళు వచ్చినప్పుడల్లా చేయగట్టుకొని పిలుచుకుంటారు, అవునా కదా? డబ్బు తీసుకోకపోతే వచ్చినా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? స్వార్థ ప్రకటిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. మనం రాజులను ఆశ్రయించడానికి కాదు, మనుషులను ఆశ్రయించడానికి కాదు, యెహోవాను ఆశ్రయించడము మనకు మేలు. ఇక్కడ అంటున్నాడు, అతడు దేవుని ఆశ్రయించినంత కాలం, యెహోవాను ఆశ్రయించినంత కాలం ఆయన ఏమయ్యాడనంట, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో దేవుని పైన ఎప్పటి వరకు అయితే ఆధారపడి ఉంటావో, దేవుని పైన ఎప్పటి వరకు అయితే నువ్వు ఆనుకొని ఉంటావో, దేవుని యొక్క ఆయన యొక్క చిత్తం పైన నువ్వు ఎప్పుడైతే ఆధారపడి ఉంటావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు, అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. ఎప్పుడు అనంటే నువ్వు ప్రభువును ఆశ్రయించాలి. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి? ఆ ప్రభువును ఆశ్రయించాలి. మనుషులను నమ్ముకోవడానికి కాదు. ఆ మనుషులు ఈరోజు ఇస్తానంటారు, రేపు పోయి ఫోన్ ఏం చేస్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. కాల్ చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని అంటారు. మన దేవుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉండడు. ఉంటే గింటే మనమే ఉంటాం, అవునా కదా? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో యేసుక్రీస్తు ప్రభు ఉండడు, మనం ఉంటాం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఆ ప్రభు చేస్తుంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనము అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఆయన అన్నాడు, ఆదామా ఫోన్ లిఫ్ట్ చేయంటే, ప్రభు నేను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాను, అవునా? నీ స్వరము విని నేను దాక్కుంటున్నాను ప్రభు. ఏమైపోయాడు చెప్పండి? టవర్ అందట్లేదు ఆదాముకి, అందుకే అక్కడ రావట్లేడు, సిగ్నల్ కట్ అయిపోయింది. ఈరోజు ప్రభు టవర్ బాగానే ఉంది, ఆయన టైంకి వచ్చాడు, టైంకి కాల్ చేస్తున్నాడు, అంత బాగానే ఉంది. ఆయన పిలుస్తానే ఉన్నాడు, ఆదామా నువ్వెక్కడా? ఏమయ్యా ఫోన్ ఎత్తట్లేదు కదా? ఆ ప్రభువుకు మనం ఫోన్ ఎత్తట్లేదు అంటామా? అసలు మనం ఫోన్ చేస్తే కదా ఎత్తడానికి, అవునా కదా? ఆ ప్రభువును కానీ ఆయన అంటున్నాడు ఏమని? ఆదామా నువ్వు ఎక్కడయ్యా? ఇంకా ఫోన్ ఎత్తావేంటి? హాల్లో పెట్టిపోయినావా? ఇంకెక్కడ పెట్టిపోయినావా? చూడండి, టవర్లో అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఎవరు చెప్పండి? ఆదాము అవ్వ ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. ఆ ప్రభు ఫోన్ చేస్తుంటే మీరు డైల్ చేసిన నంబరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలో ఉన్నాడు. ఇప్పుడు కాకుండా మరొక సమయంలో ప్రయత్నించండి అన్నాడు. ఆ ప్రభు నేరుగా అది ఏదైనా తోటలోకి వచ్చేసాడు. లేడు, పిలుస్తుంటే కూడా లేడు. అసలు నాకు తెలిసి ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయన. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన పిల్లరా, ఆ ప్రభువును మనం నమ్ముకుంటే ఆ ప్రభువు మన చెయ్యి విడిచే దేవుడు కాదు. స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకి ఎత్తి చూద్దాం గట్టిగా. ఆమేన్.
ఈరోజు మనుషులను ఎందుకు నువ్వు నమ్ముకున్నావు? రాజులను ఎందుకు నమ్ముకున్నావు? వేరే వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు? ఇక్కడ ఉజ్జియా 16 సంవత్సరాలు రాజు అయిపోయి దేవుని ఆశ్రయించినంత కాలము ఆయన వర్ధిల్లాడంటే అర్థం ఏంటి? ఆశ్రయించకపోతే ఆయన వర్ధిల్లలేడు. ఎప్పుడు వరకైతే దేవుని యొక్క మార్గంలో నడిచాడో, ఎప్పుడు వరకైతే దేవుని చిత్తాన్ని ఆయన చేశాడో, ఎప్పుడు వరకైతే దేవుని యొక్క మార్గంలో ఆయన కొనసాగాడో అప్పటి వరకు ఆయన వర్ధిల్లుతానే ఉన్నాడు. అంచెలంచెలుగా దేవుడు ఆయనను ఆశీర్వదిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఉజ్జియా జీవితంలో ప్రభువుని ఆశ్రయించినంత వరకు కూడా ఆ బిడ్డ జీవితంలో ప్రభువుని ఆశ్రయించినంత వరకు ఆ బిడ్డ జీవితంలో చూడండి వర్ధిల్లుతానే ఉన్నాడు. ఆ ప్రభు ఆయన ఏం చేస్తున్నాడు? వర్ధిల్లింప చేస్తూనే ఉన్నాడు. మాట్లాడుతాను చూడండి సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువుని ఆశ్రయించాడు, ఆ దేవుడు వర్ధిల్లింప చేశాడు, గొప్ప చేశాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం ఆశీర్వదించబడిన కొలది దేవునికి మనం కృతజ్ఞులుగా ఉండాలి కదా. మనం ఆశీర్వదించబడిన కొలది మనం దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. మనం ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి దూరంగా మనం వెళ్ళడానికి వీల్లేదు. మనం ఆశీర్వదించబడిన తర్వాత దేవునికి మనం దూరంగా పారిపోవడానికి వీల్లేదు. ఆయనకు దగ్గరగా మనం జీవించుదుము గాక. కృతజ్ఞత లేని వారు అనేకులు కూలిపోతారంట. అనేకుల జీవితాల్లో కృతజ్ఞత అనేది లేదు. చూడండి దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో మీరు చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది నిలబడుతున్నారు, ఎంతమంది స్వస్థ పొందుకొని వెళ్ళిపోతున్నారు మీరు చూస్తున్నారు కదా. ప్రారంభంలో వచ్చినప్పుడు ఎంత నమ్మకంగా ఉంటున్నారు, తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఎట్లా వాళ్ళు ఉంటున్నారు అనేది మీరు చూస్తున్నారు. అవునా కదా. వాళ్ళు ఎలాంటి వారు అంటే కృతజ్ఞత లేని వారు ప్రభువును ఆశ్రయించినప్పుడు వర్ధిల్లారు. ఆ ప్రభువును ఆశ్రయించినప్పుడు వారు స్వస్థతను అందుకున్నారు. ప్రభువును ఆశ్రయించినప్పుడు వారు ఆశీర్వదించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత దేవునికి వారు ఏం చేయాలి తెలుసా? వారు దేవుని చిత్తానుసారంగా వారు నడవాలి. అయ్యా, ఒకప్పుడు సంఘం నేను మోసినప్పుడు తర్వాత నువ్వేం చేయాలి చెప్పండి? మనం సంఘాన్ని మోద్దుము గాక. 2 చేతులు పైన చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఒకప్పుడు సంఘం నేను మోయడం అంటే అర్థం ఏంటి? నీకు డబ్బులు ఇవ్వకపోవచ్చు కదా, లేక చూడండి, మనకు సంఘం డబ్బులు ఇవ్వకపోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యే దగ్గర, లేకపోతే ఎంపీ దగ్గర, లేకపోతే చీఫ్ మినిస్టర్ దగ్గర మనకు రికమెండేషన్ పెట్టకపోవచ్చు. కానీ మన కొరకు చేసిన పని ఏంటంటే ప్రార్థన. స్తోత్రం కలుగును గాక. ఈ ప్రార్థన ఎలా ఉంటుందనంటే కోట్ల అవసరతలు కలిగిన వారికైనా కూడా సహాయం చేస్తుంది. ఆమేన్. నీ ₹1,00,00,000 కావాలైనా సంఘ ప్రార్థన చెప్తాడు ఏమని? సంఘము ప్రార్థిస్తే సంఖ్యలు విడిపించబడ్డాయి, సంఖ్యలు విడగొట్టబడ్డాయి. సంఘ ప్రార్థన చాలా శక్తివంతమైనదని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. అక్కడ పేతురు చెరసాలలో ఉన్నారు. అనేకులు సంఘానికి వచ్చేప్పుడు చెరసాల ఏంటి? వారు మాంత్రిక శక్తులతో పీడించబడుతుండొచ్చు, లేక అనారోగ్య పరిస్థితుల్లో వారు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలో వారు ఉండొచ్చు. ఇవన్నిట్లో నుంచి ప్రభువుకు మనం ప్రార్థన చేసినప్పుడు ఏం చేయబడతారు చెప్పండి? వారు విడిపించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడి నుంచి వస్తుందో ఆశీర్వాదం, ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఒక దీవెన, ఎక్కడి నుండి వస్తుందో ఆ జాబ్, కానీ ఖచ్చితంగా ప్రార్థనకు వచ్చినప్పుడు ఆ ఒక దీవెన ఆశీర్వాదం ఖచ్చితంగా ప్రభు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం అనుకుంటాం కొన్ని సందర్భాల్లో సంఘానికి వెళ్తే నాకేం మేలు జరిగింది, నేనే జాబ్ ఎత్తుకున్నాను, నాకు హాస్పిటల్ ద్వారా స్వస్థ అయినాను. కొన్ని సందర్భాల్లో దేవుడు చూడండి, కొన్ని సాక్ష్యాలు నేను ఎలాగ విన్నానంటే ఇన్స్టెంట్గా సంఘానికి రావడానికి స్వస్థత దొరికింది. కొందరికేమో సంఘానికి వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్తే స్వస్థత దొరికింది. ఏంటి అసలు ఇది అని ప్రార్థన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, కొందరి జీవితాల్లో ఎన్ని హాస్పిటల్ తిరిగినప్పుడు స్వస్థత దొరకదు. వారు మరలా సంఘానికి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వారికి స్వస్థత దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఒక ఆయన నాకు చాలా కాలం నుండి
ఆయన పళ్ళు నొప్పితో బాధపడుతున్నాడు. ఏ హాస్పిటల్ తిరిగితే కూడా నాకు తగ్గలేదు సార్ అని అన్నాడు. నేను అన్నాను, నీ పళ్ళు నొప్పి చర్చికి వస్తావా అని అడిగా. అంటే నేను వస్తాను సార్, ఖచ్చితంగా వస్తాను. నువ్వు అబద్ధాలు ఆడొద్దు, మరి నిజం చెప్పాలని చెప్పు. నువ్వు అబద్ధాలు ఆడొద్దు, పళ్ళు నొప్పి తగ్గితే ఖచ్చితంగా చర్చికి వస్తారా మీరు? ఆయన అన్నాడు, ఖచ్చితంగా వస్తా సార్ తగ్గితే. మరి తగ్గిపోద్దని చెప్పాను. సరే సార్ అన్నాడు. ప్రార్థన చేశాను. దేవుని బిడ్డారా, 2 రోజుల తర్వాత మరలా కలిసాడు. అడిగాను, అయ్యా పళ్ళు నొప్పి తగ్గిందా అంటే తగ్గింది సార్ అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానికి ముందు చెప్పిన మాటలు ఏంటి అని అంటే, ఆయన చెప్పిన మాట ఎలా ఉన్నాయనంటే, ఆయన చెప్తున్నాడు, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎన్ని టాబ్లెట్స్ వాడినా, ఏ స్థలానికి వెళ్ళినా ఆ ఒక సిమెంట్ పట్టి వేసుకో, లేకపోతే ఏసీ సిమెంట్ వేసుకున్నా, ఎన్ని వేసుకున్నా కూడా ఏం కాలేదంట, తగ్గలేదంట. అన్ని ప్రయత్నాలు చేశాడు. తర్వాత ఆయనకి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన తర్వాత తగ్గితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? అయ్యా తగ్గిందని అంటే, మరి మంచిగా ఉంది కదా ఇప్పుడు అని అంటే, తగ్గింది సార్, పూర్తిగా తగ్గింది. కొంచెం కూడా నొప్పి లేదంటే, కొంచెం కూడా నొప్పి లేదు సార్, ఆ డాక్టర్ బాగున్నాడని చెప్పాడు. నా మాట్లాడదాం అవుతున్నాయా? కొంచెం కూడా నొప్పి లేదు సార్, ఆ డాక్టరు బాగున్నాడు. ఏ డాక్టర్ అయ్యా? ప్రార్థన చేస్తారు సార్, ప్రార్థన ద్వారా జరిగింది, కానీ అక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, నాకు అక్కడ పోగానే తగ్గిపోయింది సార్ అన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఎట్లా ఉన్నది ఆలోచన. కొన్ని సందర్భాల్లో దేవుడు ప్రార్థన ద్వారా, మెడిసిన్ ద్వారా అద్భుతం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో దేవుడు సంఘానికి రాగిన ప్రార్థన ద్వారానే అద్భుతాలు చేస్తాడు. ఎందుకు మనకు తెలియదు, ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. ఆయన ఏదో కార్యం చేయాలనుకుంటున్నాడు అంతే. ఇప్పుడు మనము ఆయనకు ప్రశ్నలు అడగదండి, ఎందుకు గుట్టిగా అడగాలి? అవునా? ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం అలాగ ఉంది, అలా జరిగింది అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభువును ఆశ్రయించినంత కాలం మనం వర్ధిల్లుతాం. ఆ ఒక సహోదరుడు పళ్ళు నొప్పి తగ్గినా కూడా సంఘానికి రాలేదు, మరలా వచ్చాడు, కడుపు నొప్పి ఉంది సార్. నేను ఇప్పుడు అన్నాను, సంఘానికి వస్తావా? కడుపు నొప్పికి అదేదో నొప్పితోనే వచ్చాడు. వస్తాను సార్. మళ్ళీ ఈసారి ప్రార్థన చేస్తే డాక్టర్ బాగా చేశాడు, ఇవన్నీ చెప్పొద్దు మళ్ళీ నాకు అన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ నాకు చెప్పకూడదు అంటే, సరే సార్ ప్రార్థన చేశాను, దేవుడు అద్భుతంగా స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతుల పైకి శబ్దం గట్టి ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క ఉజ్జియా 16 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఆయనను అభిషేకించి ఎదుగో ఆ ఒక రాజుగా నిలవబెడితే, ఈయన యెహోవాను ఆశ్రయించాడు, మంచిగానే నడుచుకున్నాడు, బాగానే నడిచాడు, యథార్థంగా ఉన్నాడు, ప్రార్థన పరుడే, వాక్య ధ్యానం చేశాడు, సంఘంలో బాగున్నాడు, పెద్దలకు లోబడి ఉన్నాడు, సేవకులకు లోబడి ఉన్నాడు, దశమభాగం కరెక్ట్గానే ఇచ్చాడు, కానుక కరెక్ట్గానే ఇచ్చాడు, పాపమును ఒప్పుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు, మరలా పాపం చేస్తలేడు. అయ్యా నా మాట్లాడదామవుతున్నాయా? ప్రతి విషయంలో కూడా, సంఘంలో, సహవాసంలో, సేవకుని దగ్గర, ప్రతి స్థలంలో, ప్రవక్తల దగ్గర, అందరి దగ్గర ఇదిగో ఈ ఉజ్జియా బాగున్నాడు, అన్నిట్లో బాగున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్నిట్లో బాగున్న స్థితిలో మనం ఉన్నామా? చెప్పండి, ఒకసారి ఆలోచన చేయండి. మనం ఎన్నిట్లో బాగున్నాం? ఉజ్జియా యథార్థముగా నడిచాడు, యెహోవాను ఆశ్రయించాడు, ప్రభు చెప్పిన పని ఆయన చేశాడు. ఎంతకాలం చేస్తాడో తెలుసా? దేవుడు ఒక లెవెల్లో, ఒక ఆశీర్వాదంలో నడిపించేంత వరకు దేవుడు దేవుడు ఒక ఆశీర్వాదంలో నడిపించేంత వరకు ఆ ప్రభుని ఆశ్రయించాడు. ఎప్పుడైతే ఆయన జీవితంలో ఇంకా నాకు తిరుగులేదు, ఇంకా నాకేం లేదు, ఎవడు అడ్డొచ్చినా కూడా నేను ఏం చేయగలుగుతాను? జయించగలుగుతాను. ఎవడు అడ్డొచ్చినా నా యుద్ధం నేను చేసుకోగలుగుతాను అనే ఆలోచన వచ్చింది. అయ్యా ఇక్కడ చూడండి, తర్వాత ఆయన పరిస్థితి చూడండి. ఇక్కడ 15వ వచనం, 26వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము. మనం ఇందాక చదివాము, 5వ వచనం చదివాము. యెహోవాను ఆశ్రయించేంత వరకు కాలము ఆయన వర్ధిల్లింప చేశాడు దేవుడు అని. ఇప్పుడు 15వ వచనం చదువుతున్నాను. మరియు అతడు అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపయాసాలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. చూడండి, అతడు స్థిరపడు వరకు, చూడండి, అతడు స్థిరపడే వరకు కూడా, అతడు ఆశీర్వదించబడేంత వరకు కూడా ఆశ్చర్య కార్యములు
ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను. అయితే స్థిరపడిన తరువాత చూడండి, అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాను. చూసినరా, అతడు స్థిరపడేంత వరకు కూడా అద్భుతమైన సహాయం ఆయనకు వచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునిలో స్థిరపడేంత వరకు, నువ్వు సంఘములో స్థిరపడేంత వరకు నీ జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా అద్భుతమైన సహాయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. అక్కడ చెప్తున్నాడు, స్థిరపడేంత వరకు ఆయన బాగానే ఉన్నాడంట. ఎప్పుడైతే స్థిరత్వం వచ్చిందో, ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో, ఎప్పుడైతే ఆరోగ్యం వచ్చిందో, ఎప్పుడైతే బలం వచ్చిందో, ఇంకా దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు, ఇంకా సేవకుడు లేదు, సంఘం లేదు, సహవాసం లేదు, అసలు ఎవడు నాకు సంబంధమే లేదని మనసులో గర్వించాడు. ఇవన్నీ నేనే చేశాను. అయ్యా, అర్థమవుతున్న నా మాటలు? ఆయన యెహోవాను ఆశ్రయించాడు కనుక దేవుడు ఆయనను వర్ధిలింపజేశాడు. అతడు స్థిరపడ్డాడు. స్థిరపడేంత వరకు కూడా నమ్మకముగా సాగాడు. నాకు తెలిసిన కొందరు ఉన్నారు, వారు ఏమంటారు, పాపం ఒక మినిస్ట్రీ నుంచి వేరే మినిస్ట్రీ, ఒక స్థలానికి పంపించారు. ఒక మినిస్ట్రీ నుంచి వేరే స్థలానికి పంపించారు సేవకునిగా. బ్రదర్గా సేవకునిగా అభిషేకించి వేరే స్థలానికి పంపించారు. కొందరిని ఆత్మలు ఆయనకు అప్పగించాడు. ఎవరికనంటే సేవకునికి అప్పగించాడు. కొన్ని ఆత్మలు ఆ సేవకునికి అప్పగిస్తే ఆ సేవకుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆయన కిందనే ఉండి ఆయన త్రూగానే పనిచేశాడు, పరిచయం చేశాడు. 2 సంవత్సరాలు కాగానే కొన్ని ఆత్మలు నూతనంగా వచ్చేసినాయి. కొన్ని ఆత్మలు నూతనంగా రాగానే ఆ ఆత్మలు ఈయనకు సహకారముగా ఉండగానే ఆ ఒక సంఘములో ఆ ఒక పరిచర్య కొంచెం విస్తరించబడగానే ఇప్పుడు ఈయన స్థిరపరచబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. చేసిన పనుంటో తెలుసా? బోర్డు తిప్పేశాడు, నీకు నాకు సంబంధం లేదని చెప్పేశాడు. మన మాట్లాడుతూమవుతున్నాయి. అప్పటి వరకు ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ఏమన్నాడు అంటే, నేను ఇంతగా ఎదగడానికి గల కారణం ఎవరు చెప్పండి? ఎవరు? ఈ దైవజనుడు కదా. నేను ఇంతగా ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఈ దైవజనుడు. అంటే నేను ఇక్కడ సేవ చేయడానికి సేవ ప్రారంభించడానికి, సేవలోనికి రావడానికి ఇదిగో నాకు ఈ దైవజనుడు ఎంతో ప్రోత్సాహపరిచాడు, ఎంతో నన్ను బలపరిచాడు, ఎంతో నన్ను నడిపించాడు. వాక్యాలు విన్నారు, ప్రార్థన చేయించుకున్నారు. దేవుని బిడ్డలారా, ఏ సమస్య వచ్చినా కూడా ప్రార్థనలో వాళ్ళు ఉన్నారు. సేవకుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే సేవకుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఒక విశ్వాసిగా తిరుగుతున్న ఆ దినాల్లో ఆ ఒక విశ్వాసిని ఆ ఒక సేవకుడు తీసుకొని వచ్చాడు. ఆ సేవకుడు తీసుకొని వచ్చి ఆయన జీవితంలో దేవుని బిడ్డలారా ఆ సేవకునికి అభిషేకించి ఒక స్థలానికి పంపిస్తే స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, కొన్ని ఆత్మలు ఈయనకు దొరికిన తర్వాత ఈయన చేసిన పని ఏంటో తెలుసా? ఆయనతో కనెక్షన్ కట్ చేసుకొని బోర్డు తిప్పేసుకున్నాడు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏంటంటే ఆయన పేరు లేదు, ఈయన పేరు మీద ఉంది. ఇప్పుడు అదొక స్వార్థం అంటారు. యథార్థత లేదు. అది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈరోజు అనేకులలో అదే ఉన్నది. ఒక్కరు కాదు, కొంచెం మన జీవితంలో ఏదైనా ఒక పాట 2 పాటలు చిన్న ప్రార్థన చేస్తే ఇవ్వడం దండ పడితే కదా, ప్రార్థన చేస్తే ఏదైనా దయ్యం వెళ్ళిపోతే ఇంకా మనంతా తోడు ఇంకొకడు లేడు. ఇంకా మినిస్ట్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం మనకు కావాలి, అంతే మరి, అవునా కదా. ఇంకా ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రార్థన చేసేది ఏంటంటే, ప్రభా నేను సంఘముకు ఏ ప్రేయర్ పెట్టాలి ప్రభా? అయ్యా, మెథడి సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ ఏ పేరు పెట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఏ పేరు పెట్టాలి ప్రభా అని ప్రార్థన చేయలేదు. అమ్మా అయ్యా వింటున్నారా? ఈరోజు అంటే ఇక్కడ కొందరికి వాక్యం అవసరం లేకపోవచ్చు, కానీ ఎదుగుతున్న మనకు ఖచ్చితంగా అవసరమే. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది యవ్వనస్తులు ఉన్నారు, వారిని సేవలో దేవుడు వాడుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సందేశం ఏం చేస్తుంది అంటే స్థిరపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని రాజ్యములో తర్వాత ఈ మెసేజ్ నేను యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నాను. ఈ మాట కట్ చేసి పెడతాను. స్తోత్రం కలుగును గాక. చెప్తాను 2 చేతుల పైన గట్టిగా హల్లెలూయా. మీరు అనుకోవద్దు మా గురించి ఇట్లా చెప్తున్నాడు అని తల పట్టుకోకండి. నేను అందరి కొరకు చెప్తున్నాను. ఈ సందేశం అనేకులను ప్రభు స్థిరపరచును గాక. అసలు దేవుడు ఇంకా దర్శనం ఇవ్వలేడు, అసలు ఏది లేదు. సంఘంలో సేవకుని దగ్గర ఉన్నాడు. ఆ సేవకుని దగ్గర ఉన్నందువలన ఆయన అభిషేకమును ప్రభు నమ్మకంగా ఉన్న దాన్ని బట్టి ఈయన ఆశీర్వదించాడు. యథార్థంగా ఉన్న దాన్ని బట్టి ఆ 2-3 ప్రార్థనలు అప్పగించగానే ప్రార్థన చేశాడు. దయ్యం వెళ్ళిపోయింది. ఇప్పుడు చేసిన పని ఏంటంటే, ప్రభు నేను ఏ పేరు పెట్టుకోవాలా నా మినిస్ట్రీకి? అయ్యా
నేను ఏ పేరు పెట్టుకోవాలా? ఈరోజు అందరూ అదే ఏ పేరు పెట్టుకోవాలా. ఆ మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ అదిగో ఆ ఒక క్యాథలిక్ సంఘంలో నుంచి విభేదించి అవి కరెక్ట్ అయినాయి కావు, ప్రియదేవుని పిల్లలు, ఆ క్యాథలిక్ అంటాను, ఆ ఒక ఆరాధన క్రమం కరెక్ట్ కాదు అనే ఆలోచన కలిగి అక్కడ నుంచి బయటకు ఆచార సంబంధమైన ఆ సంఘం నుంచి ఆయన సువార్త ప్రకటిస్తూ బయటకు వచ్చి సువార్త చేస్తూ ఉంటే అక్కడ ఆ సంఘంలో ఆయన సువార్త ప్రకటించడానికి అవకాశం కల్పించకపోతే, ఎక్కడైతే ఏ సంఘంలో అయితే ఉన్నాడో ఆ సంఘంలో సువార్త చెప్పడానికి అవకాశం ఆయనకి ఇవ్వలేకపోతే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నాకు ప్రపంచము బోధ స్థలం అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఎక్కడైనా నేను బోధిస్తాను. ఈరోజు మనం చేసే పని ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, ఆల్రెడీ సంఘం ఉన్న స్థలంలోనే బోధించడానికి మనం ఇష్టపడతాం. ఆ జాన్ వెస్లీ గారు గుర్రం పైన ప్రయాణం చేసి ఎక్కడ 2, 3, 4 ఉంటారో అక్కడ ఆపి స్వార్థ ప్రకటించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈరోజు ఈ పరిచర్య, ఈ పేరు పెట్టుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను కూడా తెలియక అజ్ఞానం ఒకరోజు ప్రార్థన చేస్తాను. తర్వాత నాకు దేవుడు అన్నాడు, నువ్వు ప్రార్థన చేయవద్దు. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రార్థన చేయకూడదు. ఈ యొక్క మినిస్ట్రీ పేరు దేవుడు ఇస్తాడు. ఒకవేళ మనకు ఆ ఒక ఏమంటారు అలా ప్రత్యేకంగా పరిచయం చేయాలని దేవుని యొక్క ఉద్దేశం ఉంటే, ఆయన పిలుపు ఉంటే ఆయన ఇస్తాడు. ఖచ్చితంగా 100% ఆయన ఇస్తాడు. దేవుని బిడ్డలారా, ఎంతమంది సాక్ష్యాలు, నేను ఏ పేరు పెట్టాలని ప్రార్థన చేసి దేవుడు ఇచ్చాను. అది ఎప్పుడు అని అంటే, ఒక సమయం వచ్చినప్పుడు. అసలు ఏమీ లేదు అక్కడ, ఏమీ లేకపోయినా కూడా ఇప్పుడే స్టార్ట్. ఏ పేరు పెట్టాలి ప్రభా? అసలు అది కాదు ప్రభా, నేను ఎవరికి సువార్త చెప్పాలనే ప్రార్థన మన జీవితంలో వచ్చును గాక. ఆ మెథడిస్ట్ సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు సువార్త చేస్తూ అనేకులను వాక్యం చెప్తూ సంఘానికి అడుతూ వెళ్తుంటే అక్కడ వేరే వాళ్ళు చూసి ఏమన్నారు తెలుసా? వీరు ఒక క్రమ పద్ధతితో నడుస్తున్నారు, వీరు మెథడ్తో నడుస్తున్నారు కనుక వీరు మెథడిస్టులు రా అన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. అప్పుడు ఏమైంది తెలుసా? జాన్ వెస్లీ గారు పెట్టారా పేరు, లేకపోతే ప్రజలు పెట్టారా? ప్రజలు పెట్టారు. అది మెథడిస్ట్ అని పడిపోయింది. అలాగా మనం ఏం చేస్తున్నాం అయ్యా? చిన్న వాటికి కదా ఆ ఒక దేవుని పరిచయం. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇదిగో స్థిరపడేంత వరకు ఒకటి, స్థిరపడిన తర్వాత ఇంకొకటి. ఇక్కడ చూడండి, ఏ పేరు పెట్టుకోవాలా? ప్రభా నాకు ఒక లోగో దయచే. ఏం కావాలంటే అలాగే లోగో అంటే తెలుసా ఏంటి? ఆ మినిస్ట్రీకి ఏదో ఒక లోగో ఉంటుంది అన్నమాట. ఒక సిలువనో ఇంకోటి. అసలు అక్కడ ఇంకా మినిస్ట్రీ ప్రారంభించబడలేదు కానీ ఇక్కడ ఏమొచ్చేస్తాయి చెప్పండి? అన్నీ వచ్చేసినాయి. పేరు వచ్చింది, ఊరు వచ్చింది అన్న. అక్కడ ఒక ఆత్మ లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ స్తోత్రం అంటే ఆత్మ లేనందుకు అని చెప్పుకోవాలి. నేను మొదట సంఘం రావాలి, తర్వాత మందిరం రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే సంఘం లేదు, ఎంత పెద్ద మందిరం వేసుకుంటే ఏం లాభం చెప్పండి? అవునా కదా? మందిరం ఎప్పుడు రావాలంటే సంఘం ప్రజలు వచ్చిన తర్వాత రావాల. మన జీవితంలో పేరు ఎప్పుడు రావాలంటే దేవుడు నడిపించినప్పుడు రావాలా. అక్కడ ఏమీ లేదు. ఈరోజు బాప్తిజం పొందుతాడు, తెల్లారి ఏంటంటే ఏ పేరు పెట్టుకోవాలి? అంతే, ఒకటే. ఏ పేరు పెట్టుకోవాలా? మన జీవితంలో అది నశించును గాక. ఆమె చెప్తే నశిస్తుంది ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏ పేరు పెట్టుకోవాలి? సంఘంలో ఉన్న ఒక సహోదరుడు ఒక 4 సంవత్సరాల కిందట వచ్చి ఆయన ఒక దర్శనం చెప్తున్నాడు. నాకు ఇలా ఒక ఏమంటారు, ఇలా ఒకటి దర్శనం వచ్చిందన్న, ఇలా ఒకటి కొంగ వచ్చింది, లేకపోతే పావురం వచ్చింది, ఇది చేసిన ఒలివాకు వచ్చింది, అది వచ్చింది. ఇదేంటిది అని అంటే, అది ఒక నాకు లోగా అన్న. అసలు ఇంకా ఏం లేదు, మొన్న రక్షణలోనికి వచ్చి అది లోగా అంట. అయ్యా, నువ్వు కళలు దర్శనాలు వస్తే ఎక్కడనంటే స్వార్థ లేని ప్రాంతంలో దేవుడు మనకు దర్శనం ఇచ్చిన గాక. 2 చేతుల పనికి శబ్దం గట్టిగా హల్లెలూయా. ఎవరు చూడు ప్రార్థన చేసి ఏ పేరు పెట్టుకోవాలి? ఆల్రెడీ ఇన్ని పేర్లు ఉన్నాయి కదా, మరలా నీకు ప్రత్యేక పేరు అంటే దేవుడే ఇవ్వాలి నీకు. స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభు ప్రేరేపిస్తే, ఆ ప్రభు ప్రార్థన చేయమంటే అప్పుడు నువ్వు ప్రార్థన చేయి. అనొద్దు నీ సేవకునితో గొడవ పడ్డ తర్వాత దేవుడు నన్ను ప్రేరేపించాలని చెప్పడానికి వీల్లేదు. ఇలాంటివి కూడా చెప్తారు కదా. అనొద్దు నీ సేవకుడు ఒకవేళ నేను తిడితే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయి దేవుడు నన్ను ప్రేరేపించాడు, నేను ఈ సంఘం స్థాపించాను అనొద్దు. మనం సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని దేవుని యొక్క సంఘంలో స్థిరపడి ఉందము గాక. చదువు 2 చేతుల పనికి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆశీర్వదించబడ్డంత వరకు దేవుని ఆశ్రయించాడు, దేవుని వెంబడించాడు. ఎప్పుడైతే ఈయన స్థిరపడ్డాడు, కొంచెం బలం వచ్చింది, కొందరు ఆత్మలు వచ్చారు, 1-2 3 వచ్చారు, పెరిగారు, అన్నీ ఆయనకు అనుకూలంగా మార్చబడ్డాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే బోర్డు తిప్పేశాడు.
బోర్డు తిప్పేసి రిజిస్ట్రేషన్ పేరు చేసుకుని ఏమైంది బ్రదర్ అని అంటే ఆయన చేస్తున్న పని ఏంటి? దేవుని బిడ్డలారా, ఇంకా ఆయనతో మాట్లాడే బంధం. ఆ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళడు. ఇంకా ఒక ప్రాంతంలో ఆ సేవకుడు ఆయన దగ్గరికి వెళ్ళడు. ఇంకా ఎందుకు అని అంటే వారికి పడదు. ఇప్పుడు ఈయన ఆయన బయటికి వచ్చాడు. ఏంటి కారణం అని అంటే ఆయన సరిగ్గా లేడు సేవకుడు. ఆయన పై నిందేస్తాడు. మరలా ఆయన పై నింద. ఆ సేవకుడు ఎలా అంటాడు అంటే యథార్థపరుడు. 2 చేతులు పైకి చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆయన పై నిందేసి మన బయటికి వెళ్ళిపోయినాడు. బోర్డు మార్చేసినాడు. చూడండి, ఈ రోజులలో స్థిరపడిన తర్వాత సంఘానికి వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నాం, అయ్యా ఆశీర్వదించబడుతున్నాం, దీవించబడుతున్నాం, స్వస్థత పొందుకుంటున్నాం, ఆరోగ్యం పొందుకుంటున్నాం. నీ శాలరీ ఇదిగో 1000 రూపాయలు ఉండే, నీ శాలరీ ఒక 5000 ఉండే, నీ శాలరీ ఒక 10,000 ఉండే. నీ ఆరోగ్యం బాగులేకుండా అనారోగ్యంతో నువ్వు వచ్చావు, సమస్యలతో నువ్వు వచ్చావు. సంఘానికి ఎప్పుడైతే నువ్వు వచ్చావో, నమ్మకంగా ఎప్పుడైతే నువ్వు ప్రభువుకు ఉన్నావో, ఎప్పుడైతే నమ్మకంగా ప్రార్థన చేస్తున్నావో, అప్పుడు ప్రతి సమయంలో దేవుడు అంచెలంచెలుగా నేను ఆశీర్వదిస్తే, స్థిరపడిన తర్వాత వీరు చేసే పని ఏంటంటే దేవుడు నన్ను అక్కడికి నడిపించట్లేదు, ఆ సంఘానికి నన్ను దేవుడు నడిపించట్లేదు. ఆ ఒక అన్న చాలా కోపిష్టి, అన్న చాలా పాపిష్టి. అవునా? అన్న చాలా కోపిష్టి, అన్న చాలా పాపిష్టి. ఆయన డైరెక్ట్ వేలెత్తి పెట్టి చూపిస్తాడు, వేలెత్తి పెట్టి తిడతాడు. ఆయనకు అంత గర్వం ఉంది, ఆయనకు అహంకారం ఉంది. అంటే పాపం గురించి చెప్తే గర్వం వచ్చిందా? అవునా కదా? ఇవన్నీ మరలా బయటికి వెళ్తారు. అయ్యా, ఇవి స్థిరపడక ముందు ఎందుకు రాలేదు? రక్షణ మార్గంలో రాకముందు ఎందుకు జ్ఞానం రాలేదు? అది అయ్యో అప్పుడు తెలియదే నేను కోపిష్టి అని, అప్పుడు తెలియదే మనం పాపిస్తున్నామని. ఎప్పుడు తెలిసింది చెప్పండి? రక్షణలోనికి వచ్చినాక, ఒక పాట వచ్చిన తర్వాత, ఎవరికో ప్రార్థన చేస్తే ఒకడు పడిపోయి దొరికిన తర్వాత, ఆ దయ్యం వెళ్ళిపోయిన తర్వాత, వేరేవాడు స్వస్థ పొందుకున్న తర్వాత అప్పుడు అంటాడు అన్న కోపిష్టి, అన్న పాపిష్టి, అన్న చేస్తున్నాడు, అన్న ఆగం చేస్తున్నాడు, అన్న ఆయన పాట పాడుతాడు, ఆయనే వాక్యం చెప్తాడు, ఆయన మైకొద్దులాడు పట్టుకుంటే ఆహా ఎన్ని నిందలో. ఎప్పుడు ఇది? స్థిరపడిన తర్వాత. అదేదో ముందే నిందేస్తే నేనెందుకు జాగ్రత్త పడతాను కదా. 2 చేతులు పైకి చదువుతాం గట్టిగా హల్లెలూయా. అదేదో నింద ప్రారంభంలో చెప్తే మేము జాగ్రత్త పడమా చెప్పండి కదా? జాగ్రత్త పడమా? ఇప్పుడు మాకు దేవుడు చెప్పిన పని ఏంటంటే, అయ్యా అనేకులను ఏం చేయండి, మీరు శిష్యులుగా చేయండి. అయ్యా శిష్యులుగా చేయాలి కాబట్టి, అయ్యా నువ్వు ప్రార్థన చేయు, నువ్వు వాక్యం చెప్పు, నువ్వు పాటలు పాడు, నేను ఈరోజు కొంచెం లేట్ వస్తాను, ఆలస్యంగా నువ్వు ప్రార్థన ప్రారంభించు. ఇవన్నీ మేము చెప్తుంటే ఇక కొంచెం అయిపోగానే నేను కూడా వాక్యం చెప్తే, అవునా? ఆయన వాక్యం చెప్తే మేము వినాలంటే మేము వాక్యం చెప్తే ఆయన అక్కడ సేవపోతుంది. ఇలాంటి ఆలోచన చూడండి. ఇప్పుడు దేవుని బిడ్డారా, ఇక్కడ చెప్తున్నా హుజ్జియా ఎప్పటి వరకు అంటే చెప్పండి? స్థిరపడేంత వరకు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఇంక అయిపోయింది. దేవుడు కాదు, అన్నిటికీ కారణము నేనే. కొందరు ప్రార్థన చేస్తారు, కొందరు చెప్తుంటారు, బ్రదర్ ఈమెకు బాగాలేకుండా నేనే స్వస్థపరిచిన. అబ్బో నాకు అర్థం కాదు, నువ్వు స్వస్థపరచడం ఏంటి? నేను విన్నాను, ఇట్లా సేవకులు చెప్పిన నేను విన్నాను. ఈమెకు బాగలేక వస్తే నేనే స్వస్థపరచాను. నా దగ్గరికి వచ్చింది, ఆమె బాగలేకపోతే ఎవరి దగ్గరకు వచ్చిందంట? నా దగ్గరకు వచ్చింది. నా 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 అని మాట్లాడితే అంటే ఇప్పుడు ఎవరి గురించి చెప్పుకున్నారు చెప్పండి? మన గురించే. మనమే పైస్థానంలో. దేవుని బిడ్డలారా, ఆయన హెచ్చవలసి ఉన్నది, మనము తగ్గవలసి ఉన్నది. 2 చేతుల పైకి చెప్తాం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. ఆయన హెచ్చింపబడాలి, మనం ఏం చేయబడాలి? తగ్గించబడాలి. ఆయన అంటాడు, నేను చెయ్యి పెట్టి ప్రార్థన చేశా, నేను నూనె పోసి ప్రార్థన చేశా, నేను ప్రార్థన చేస్తా, నేనే స్వస్థతనిచ్చా. అరే ఆయన అన్నాడు నేను స్వస్థత ఇచ్చానంటే దేవుడు అధికారం ఇచ్చాడు స్వస్థపరచడానికి. కానీ చెప్పే మాట దేవుడు స్వస్థపరచడం చెప్పగలగాలి. స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైకి చెప్తాం గట్టిగా ఆమేన్ హల్లెలూయా. చూడండి ఇక్కడ ఆ ఉజ్జియా ఎంత ఇట్లా చూడండి, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా. అయ్యా నువ్వు దేవుడు నమ్మకంగా యథార్థంగా ప్రభువుకు నమ్మకంగా ఉన్నప్పుడు నేను అనేక స్థలాల్లో ఏం చేయబడతావు చెప్పండి? విస్తరించబడతావు. ఆశీర్వాదం ఉంటుంది. ప్రభుని నమ్మినావు కదా, సంఘంలో స్థిరంగా ఉన్నావు కదా. ఇప్పుడు సంఘంలో వచ్చిన వారు ఏమంటున్నారు అంటే పలానా వ్యక్తి పలానా సంఘం వాళ్ళు మంచిగా ప్రార్థన చేస్తాడు, మంచిగా వాక్యం చెప్తాడు, మంచిగా పాటలు అంటారులే చెప్పండి. ఎప్పటి వరకు ఇలాగ అంటుంటే వీళ్ళు ఏం చేస్తారు? ఉబ్బి తప్పిపోయి ఆ పూరి నూనె లేదు. చూసారా పూరి ఎప్పుడైనా? కొన్ని హోటల్లో ఉబ్బుతుంది, కొన్ని హోటల్లో ఉబ్బదు. ఆ పూరి నూనె వేస్తే ఎట్లుంటుంది చెప్పండి? ఇట్లా ఉబ్బిపోతుంది. ఇట్లా ఉబ్బిపోయి ఇక్కడ అంటాడు నేను మినిస్ట్రీ పెట్టుకుంటే వీళ్ళందరూ నా దగ్గరికి వస్తారే.
ఇక్కడ చూడండి, స్థిరపడేంత వరకు. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఆయన ఏం చేస్తాడో తెలుసా? అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి ద్రోహము చేశాడంట. అయ్యా, దేవుని మందిరంలో ప్రవేశించి ఉజ్జియా ఏం చేశాడు చెప్పండి? ద్రోహం చేశాడు. ధూపపు పీఠం మీద నువ్వు ఎంతగా ఆశీర్వదించబడినా, సంఘములో నీకు ఎంతగా నువ్వు శాలరీ అందరికంటే ఎక్కువగా సంపాదించినా, నువ్వు అందరికంటే ఎక్కువగా పోస్ట్లో నువ్వు ఉన్నా, నువ్వు గర్వించడానికి వీల్లేదు. 2 చేతుల పైనకే చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఎందుకు గర్వించకూడదని అంటే, పిలిపే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడు నీకంటే తక్కువగా ఉండొచ్చు, తక్కువ వయసు వాడై ఉండొచ్చు, లేక ఇదిగో జ్ఞానం నీకంటే తక్కువ ఉండొచ్చు. అయినా మనము వారు చేసే పనిలో దూరకుందము గాక. అనేకులు దూరిపోతారు కదా ఈ కమిటీ మెంబర్స్ అని చెప్పి. అందరు ఎవరి పనిలో దూరుతారు చెప్పండి? సేవకుల పనిలో దూరిపోతారు. ఆ పాస్టర్ అట్లా చెప్పకూడదు, ఇట్లా చెప్పకూడదు. అరే నాకు అర్థం కాదు. నా పనిని డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు చెప్పండి? అయ్యా, నా పనిని డిసైడ్ చేయడానికి నువ్వు ఇలా ఎందుకు వాక్యం చెప్తున్నావు? నువ్వు అలా ఎందుకు వాక్యం చెప్తున్నావు? వాక్యం ఇట్లనే చెప్పాలా? నా వర్క్ ఎవరు డిసైడ్ చేయాలా? దేవుడు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయన డిసైడ్ చేసిన ఆ వర్క్ని నేను తప్పాను అనుకోండి, శాపం ఎవరు పొందుకుంటారు? భయం నాకు ఉండాలా, మీకు ఉండాలా? మళ్ళీ నాకు అర్థం కాదు, కమిటీ మెంబర్స్ కమిటీలు వేసుకొని లెక్కలు వేసుకొని సేవకుని ఊరికి ఏదో ఒకటి చేద్దాం అనుకుంటారండి. అవునా కదా? మన దగ్గర దేవుని కృపను బట్టి ఎప్పుడైతే కమిటీ మెంబర్స్ ఏం లేరు, ప్రాణ దినాల్లో సంఘం పెద్దగా అయితే ఉంటారేమో. స్తోత్రం కలుగును గాక. కానీ మనం ఏం చేయాలి చెప్పండి? అక్కడ కమిటీ మెంబర్ పాపము. ఈ సేవకునికి ఎవరంటే భయం ఉండదు, అక్కడ కమిటీ మెంబర్స్ అంటే పాపం ఆయనకు భయమే. వాళ్ళకి అడగాలి ఖచ్చితంగా. బ్రదర్ ఇదిగో మైక్ సెట్ పాడైంది, తెద్దాం అనుకున్నాం. నాకు అడగంది ఎవరిదేమన్నాడు సార్ నీకు అంటారులే చెప్పండి. ఆ పైసలన్నీ వేస్ట్ చేస్తున్నాడు ఆయన ఎన్ని మింగినాడో. ఆడ హైదరాబాద్లో ఆయన ఉన్నాడు కదా, ఈయనకు చాలా క్లోజు. పోయి 10,000 తీసుకుపోయినాడు, 9,000 మైక్ తెచ్చాడు, 1,000 రూపాయలు జేబులు వేసుకున్నాడు పాస్టర్ సార్. అవునా కదా? చూడండి పాపం ఆయన ఊరికే నిందలేసేవారు. ఇక్కడ అయ్యా ఈయన జీవితంలోనంట అక్కడ ముందుకెళ్తే ఇక్కడ చూడండి 18వ వచనంలో, వారు రాజైన ఉజ్జియాను, ఎందుకు ఉజ్జియానే 17వ వచనం, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయి. చూడండి, ఈ రాజుతో పాటు లోపలికి వెళ్ళిపోయినారు. ఎక్కడికి? దేవుని మందిరంకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది చూడండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని, ఇది నీకు ఘనత కలగ చేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. చూడండి ఇక్కడ చూడండి అయ్యా, ధూపం బయట దేవుని యొక్క మందిరంలో ధూపం బయట యాజకుల పని డివైడ్ చేయబడ్డది. అక్కడ చెప్పబడుతున్నాడు, కొందరిని అపోస్తులు గాను, కొందరిని కాపరులు గాను, కొందరిని ఉపదేశకులు గాను, కొందరిని స్వార్థికులు గాను. అవునా? ఇంకొకరిని ఎవరు? కొందరు సేవకులు. 5 పరిచర్యలు అక్కడ ఇవ్వబడినాయి. అపోస్తులు, ప్రవక్తలు, స్వార్థికులు, ఉపదేశకులు, కాపరులు కదా. ఈ యొక్క 5 పరిచర్యలు అక్కడ ఇవ్వబడితే ఈ రోజులో అనేక మంది జీవితాలు ఎలా ఉండేనంటే, ఫస్ట్ అన్ని పిలుపులకి అన్ని అందరు టచ్ చేస్తుంటారు. ఇప్పుడు గ్రౌండ్లో సువార్త ప్రకటన చేయాలి. ఈ సువార్త ప్రకటన ఏంటో తెలుసా? ఈ సువార్త ప్రకటన ఎట్లా ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభు దేవుడు, ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను విడిపిస్తాడు, దయ్యం నుండి విడిపిస్తాడు అని. దయ్యాన్ని ఎలా కొడతారు, స్వస్థతలు చేస్తారు, అద్భుతాలు చేస్తారు, సూచక్రియలు చేస్తారు. అవన్నీ జరిగిన తర్వాత ఆ వ్యక్తి సంఘంలోనికి వెళ్తాడు. సంఘంలోనికి వెళ్తే తర్వాత ఆ కాపరి ఏం చేయాలి తెలుసా? కాపరి పని ఏంటంటే, సంఘానికి వచ్చాడు కాబట్టి సంఘంలో ఆ కాపరిని ఏం చేయాలి? కట్టాలి. అయ్యా స్వస్థత ఇంపార్టెంట్ కాదు, మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పి కట్టాలి కాపరి. కానీ ఇప్పుడు ఏం చేస్తాడు కాపరి అంటే, అనవసరంగా ఆ స్వార్థికుని పని డిస్టర్బ్ చేస్తాడు.
స్వస్థతలు లేవేం లేవు అని అంటారు. అయ్యా నా మాట్లాడదామవుతున్నాయా? ఏం లేవంట, స్వస్థతలు లేవేం లేవు. ఎవరు ఇప్పుడు? ఈ కాపరి, దర్శనం లేని కాపరి. ఎవరి పనాలు చేయాలా, ఎవరి బోధ వాళ్ళు చేసుకోవాలా. అప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది. స్తోత్రం కలుగును గాక. శబ్దంగా రెండు చదువుల పైనకి ఎది గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. సంఘము క్షేమాభివృద్ధి నొందాలంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. అక్కడ ఉజ్జియా రాజుగా ఉన్నాడు కదా, ఉజ్జియా రాజుగా ఉన్నాడు కదా. రాజుగా ఉంటే మందిరంలోకి వెళ్ళి ఎంతవరకు చేసుకోవాలో పని అంతవరకు చేసుకోవాలా. యాజకులు ఏది నీకు ఏర్పాటు చేస్తారో అదే నీకు చేయాలా. నీకు ఏ పని చెప్పారో అది చేయాలా. కానీ ఈయన ఆలోచన, ఈయన ఆశ ఏంటో తెలుసా? మందిరంలోకి వెళ్ళి ఏం వేయాలంట? ధూపం వేయాలి. యాజకులు చేసే పని ఈయన చేయాలని ఆలోచన చేసి ఏం చేస్తున్నాడు? పిలుపు లేదు, ప్రతిష్టత లేదు, ప్రత్యేకింపబడి లేడు, ఏమీ లేడు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? ధూపం వేయడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు ధూపం వేయడానికి వెళ్తే అక్కడ ఉన్న సేవకులు అడ్డుగా వచ్చారు, అక్కడ ఉన్న యాజకులు అడ్డుగా వచ్చారు. అడ్డుగా వస్తే ఏంటో తెలుసా? నేను రాజునరా, అసలు నేను ఇదిగో ఈ మందిరాన్ని కట్టడానికి గల కారణం నేనే. ఆ చెత్త వేసినారు కదా, లక్షల రూపాయలు నేనే ఇచ్చాను, అవునా కదా? ఈ మందిరానికి పునాదులో సిమెంట్ సంచులు 100 సిమెంట్ సంచులు నేనే వేసాను, 150 సిమెంట్ సంచుల బ్యాగులు నేనే వేసిన. నాకు స్టేజ్ ఎక్కనివా? నాకు శాలువా కప్పవా? అవునా కదా? నువ్వు వాడే మైక్ సెట్ కూడా ఎవరిది? నాదే. నువ్వు వాడే ఫోన్ ఎవరిది? నేను దర్శనం భాగమిస్తేనే కదా కొన్నావు. చెప్పండి, ఆలోచించండి. అంటారు లేదా? నాకు స్టేజ్ ఎక్కనియవా? నువ్వు నాకు అసలు ఈ పని చేయనియవా? చూడండి, అక్కడ ఈయనకు ఆపారంటే ఎవరు చెప్పండి? సేవకులు. ఎందుకు ఆపుతారు సేవకులు అంటే? అయ్యా నీ పని అది కాదు, శాపం తెచ్చుకోకు. ఆపుతుంటే రౌద్రుడు అయిపోయాడంట, కాలర్ పట్టుకున్నాడు. పాపము ఒక సేవకుడిని టీవీలో చూపెట్టినారు. ఆయన పేరు సామ్సన్ అంబాలా గారు. పాపం సామ్సన్ సేవకుడు. ఆ సేవకుడు సంఘంలో వచ్చిన వాళ్ళు దర్శన భాగాలు ఇచ్చారు. ఆయన పరిచయం స్టార్ట్ చేస్తున్న ఏదో చిన్న సమస్య సంఘంలో. రక్షణ పొందిన వ్యక్తి చేసిన పని ఏంటో తెలుసా? ఈ సేవకుడు అబద్ధికుడు, ఈ సేవకుడు ఇదని చెప్పి TV9 న్యూస్లో మొత్తం న్యూస్లోకి ఇచ్చేసి నేను నాకు లక్షల రూపాయలు ఇచ్చిన అని చెప్తున్నాడు. అసలు ఏదో విషయంలో గద్దించాడు పాపం సేవకుడు. ఇంక నేను చేసిన పని ఏంటంటే ఆయనను ఇరికించేశాడు. పాపం బ్లేమ్ చేశాడు. అనేకుల జీవితాల్లో ఈరోజు వారు అనుకున్నది సంఘంలో ఏం చేయాలా? కాపరి వాడు చేయాలి. లేకపోతే ఏం చేస్తారు? నువ్వు ట్రాన్స్ఫర్ చేయబడాలా, లేకపోతే నువ్వు వెళ్ళిపోవాలా, లేకపోతే నీ పని ఇక్కడ కాదని చెప్పాలి, ఏదో ఒకటి చెప్తుంటారు. దేవుని బిడ్డలారా, ఇది రాజకీయం కాదు, ఇది యాజకీయం, యాజకత్వం. రెండు చదువుల పైన శబ్దం గట్టిగా హల్లెలూయా, గట్టిగా చదువు హల్లెలూయా. అక్కడ ఏమన్నారు తెలుసా యాజకులు? అయ్యా ఈ పని ఎవరు చేయాలి చెప్పండి? ఈ పని ఎవరు చేయాలా? ప్రతిష్ఠించబడిన వారు చేయాలి. దేవుని బిడ్డలు ఇదిగో యాజకులుగా ఉన్నవారు చేయాలా. ఇది నీ పని కాదు రాజా. నువ్వు వద్దు, శాపం తెచ్చుకోవద్దు, నువ్వు శాపం కొని తెచ్చుకోవద్దు. దేవుడు దగ్గర నువ్వు తగ్గించుకో రాజా అని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా ఈయన అడుగుల ముందుకేస్తాడు. నాకెవడు చెప్తాడు? నాకెవడు స్టేజ్ ఎక్కనియాడు? నాకెవడు వాక్యం చెప్పనియాడు? నాకెవడు పాట వాడిని చూసుకుంటా, వీడిని చూసుకుంటా అని చెప్పి ఏమంటారు అన్ని మాటలన్నీ వెళ్ళి అక్కడ దానిపైనకి వెళ్ళి ధూపం వేస్తూ రౌద్రుడై సేవకులకు అందరికి గొడవపడి పక్కకు దొబ్బేసి ఏం చేస్తున్నాడు తెలుసా? ధూపం వేస్తుంటేనంట అక్కడ నిలబడితే చూడండి, చదవండి అక్కడ కింద. రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠ ప్రక్క నతడు ఉండగా యాజకులు చూస్తూనే ఉన్నప్పుడు అతని నొసట ఏం పుట్టిందంట? రోగం పుట్టిందంట. ప్రధాన యాజకుడైన అజర్యాయును యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠ రోగం గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెలగొట్టిరి. యెహోవా తను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకును కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి అయి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడిను గనుక అతడు ప్రత్యేకముగా ఒక ఇంటిలో నివసించుండెను. చూడండి చూడండి, దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా వింటున్నాడు నా మాటలు? ఏమంట అక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ చూస్తున్నాం మనం, ఉజ్జియా రౌద్రుడు పోయాడు, సేవకుల మాట వెళ్ళాడు. ఈ రోజులలో నేను సువార్త ప్రకటించడానికి ఆయా సందర్భాల్లో ఆయా స్థలాలకు వెళ్తూ ఉన్నప్పుడు
వాక్యం చెప్పడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఉంటుంటారు కదా, అప్పుడు కేక్ తీసుకొస్తుంటారు, లేకపోతే ఆ స్టేజ్ మీద ఏదో కొన్ని పనులు ఉంటాయి కదా, ఫుల్ తాగేసి వస్తారు. ఎక్కడికి చెప్పండి? స్టేజ్. ఎవరైనా రానియకపోతే ఎవరికి నన్ను ఎవడు ఆపుతాడు రా కదా. ఎందుకు? నేను డబ్బులు ఇస్తున్నాను, ఇది నాది ఏంటంట సంఘం నాడు. సేవకుడు అయితే నువ్వు వాళ్ళు కానీ నేను కాదన్నాడు. ఇక్కడ రాజు ఉజ్జియా గర్విష్ఠుడు అయినాడు. అయ్యా గర్వం వచ్చింది. ఎప్పటి వరకు రాలేదు గర్వం అంటే? స్థిరపడేంత వరకు రాలేదు. అన్నీ ఉన్నాయి, ఇంకా ఆరోగ్యం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, భార్య భర్తలు బాగానే ఉన్నారు, పిల్లలు దేవుడు ఇచ్చాడు, ఇదిగో అంత ఆశీర్వదించాడు దేవుడు. ఆశీర్వదించబడ్డ తర్వాత ఆ స్థానంలోకి వెళ్ళి ఏం చేయబడ్డాడు తెలుసా? గర్వించాడు. ఆ గర్వం ఆయన జీవితంలో వచ్చి కోపముతో ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా? ఆ గర్వంతో వెళ్తున్నాడు యెహోవా మందిరం. ఆపేసరికి ఆయన ఏమైపోయాడు? హట్ అయిపోయాడు. ఇంతమందిలో నన్ను ఏం చేస్తారు? ఇన్సల్ట్ చేస్తారా? నేను ఎవరో నీకు తెలుసా? ఇంతమందిలో కదా. దేవుని బిడ్డారా, ఎవరైనా ఉండని పులిపిట్ ఎక్కేది ఎవరు తెలుసా? ప్రతిష్ఠించబడిన వారి. స్తోత్రం కలుగును గాక. ఎవరైనా ఉండని, దేశానికి రాజు అయినప్పటికీ కూడా కదా, ప్రపంచానికి రాజు అయినప్పటికీ కూడా యాజకుని పని యాజకునిదే, వారి పని వాళ్ళదే. వాళ్ళు ఏదో రాజు అయినప్పటికీ దేవుని రాజ్యంలో, దేవుని సన్నిధిలో, మందిరంలో వచ్చి కూడా అదే అధికారం చెలాయిస్తే ఏం చేయబడుతుందో తెలుసా? అక్కడ నొసటి పైన ఏమొచ్చిందంట? కుష్ఠపుండు. అక్కడ యాజకులు చూస్తుండగానే కుష్ఠరోగం ఉంటుంది. ఇప్పుడు అయ్యా వద్దయ్యా, మీకు బాగా మంచిది కాదు, మీకు శాపం వస్తుంది అని చెప్తే కూడా రౌద్రుడై కోపం తెచ్చుకొని ఆ కోపం చూపి అందరినీ తరిమేసి ఆయన ఎక్కి అదిగో ఆ ధూపం వేస్తున్న కుష్ఠపుండు చూస్తే వీళ్ళందరూ చూశారంట. ఇప్పుడు ఆ రాజు నొసటి పైన కుష్ఠపుండు చూసి అందరూ వెళ్ళి బయటికి గెంటేస్తుంటే దేవుడు మొత్తాడు నిన్న కూడా అర్థమైంది కాబట్టి రిటర్న్ మాట్లాడక ఏం చేయబడ్డాడు? అవుట్, వెళ్ళిపోయినాడు. మందిరంలో బయట నుంచి వెళ్ళిపోయి ఒక రూమ్లో ఉన్నాడంటే మర్ర ఎప్పుడు దేవుని మందిరంలోనికి రాలేనంట. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా మరి గర్విస్తారా? నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? చెప్పండి, నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. అనేకుల జీవితాల్లో గర్వం విర్రవీగుతుంది. ఎప్పుడు తెలుసా? స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దీవించబడిన తర్వాత, బలమును శక్తిని పొందుకున్న తర్వాత మనం ఏం చేస్తాం చెప్పండి? గర్వం కదా. పర్మనెంట్ అయ్యేంత వరకు ఎవడేమన్నాడు? గవర్నమెంట్లో పర్మనెంట్ అయ్యేంత వరకు ఎవడేమన్నాడు? ఆ పర్మనెంట్ కొన్ని రోజులు ఒప్పుకోబట్టు ఏంటంటే కొన్ని రోజులు ఒప్పుకోబట్టు, నాకు పర్మనెంట్ అయితే చుక్కలు చూపిస్తామండి. అవునా? చూపిస్తారు లేదా? జాబ్స్లలో అరే వాడు పర్మనెంట్ ఉన్నాడు, అందుకే వాడు ఒక్క నెల ఆగినా, ఆల్రెడీ నాకు అన్నీ వచ్చేసాయి, ఒక్క నెల వాడిని ఒక్కొక్కని చేస్తాను. నేను ఎందుకు ఆగుతున్నానంటే నాకు రోషం లేక కాదు కదా. ఇప్పుడు ఈయన కూడా ఏంటంటే దేవుని దగ్గర ఎట్లా కూడా అంటే కొన్ని రోజులు ఆగరా దేవుని పని చూద్దాం అన్నట్లున్నాడు ఆయన. ఉజ్జియా స్థిరపడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, అనేకుల జీవితంలో అనారోగ్యం ఉంది. ఒక ఆయనకు లివర్లు అన్నీ పాడైపోయినాయి, లివర్లు ఉన్నాయి కదా. ఆ లివర్ పాడైపోయి సంఘానికి వచ్చాడు. గ్రామం పేరు చెప్తే మీరు గుర్తు, మళ్ళీ ఆయనతో యూట్యూబ్లో వింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి చెప్పండి. గ్రామం పేరు చెప్తే కష్టం అవుతుంది కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ లివర్ పాడైపోయింది. ఏం పాడైందేమో? లివర్ పాడైంది. డాక్టర్ చెప్పాడంట నువ్వు మరలా తాగితే చచ్చిపోతావు. కానీ నాకు తాగులో నుంచి ఏమైపోతలేడు, మంచిగా వదలట్లేడు. మరలా తాగితే చచ్చిపోతావు. ఆయన చాలా సమస్య, వంగట్లేడు, నిల్చోట్లేదు, కూడా మెల్లగా వచ్చాడు, ఇట్లా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. రేపో మాపో అన్నట్లు వచ్చాడు సంఘానికి. ప్రార్థన చేసి ఆయిల్ వేసి ప్రార్థన చేసి, అయ్యా మీరు తాగడం మానేస్తా అంటే ప్రార్థన చేస్తా. ఆయన అన్నాడు ఇప్పుడే తెచ్చి పెడుతున్నా సార్, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేస్తాను, నమ్మండి, దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అద్భుతంగా దేవుడు స్వస్థపరిస్తే 2-3 నెలల సంఘానికి రెగ్యులర్గా వచ్చాడు. ఆదివారం ఉదయం పొద్దున 8 గంటలకు లేదు 8:30 ఆ టైంలో చూస్తే అక్కడ మోకరించి, అయ్యా వచ్చేవారం తొందరగా, సరే సార్ త్వరగా రండి. తొందరగా వచ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఎలాగైతే ఆరోగ్యం పొందుకుంటున్నాడో అట్లాగా దేవుని మందిరం మానేశాడు, మరలా తాగడం షురువు చేశాడు. మరలా తాగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళ భార్య వచ్చింది ఈరోజు సంఘానికి, అమ్మ భర్త రాలేడమ్మా, రాలేదు సార్. ఎందుకమ్మా? మరలా తాగుతున్నాడు. అవును సార్ మరలా తాగుతున్నాడు ఫుల్. ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం ఇచ్చాడు, రెండవసారి అవకాశం కాదు. దేవుడు నేను ఆయనకు అందకుండా నా ఫోనే స్విచ్ ఆఫ్ వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. అలా నేను చాలామంది జీవితాల్లో చూశాను. నేను కావాలని చేయను. వారు దేవుని అవసరతలో వారు లేనప్పుడు వారి అవసరతలో దేవుడు కూడా అక్కడ అంటారు సామెతల గ్రంథంలో, నేను పిలువగా మీరు లోపడలేరు కాబట్టి
మీకు అపాయం వచ్చినప్పుడు నేను నవ్వేదను, నేను స్విచ్ ఆఫ్ చేసుకుంటాను అంటాడు ఆయన. స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు ఆయన కూడా. మనకే వస్తుందా చెప్పండి? మనకే సైలెంట్లు పెట్టడం వస్తుందా? ఆయనకు కూడా వస్తుంది. ఆయన సైలెంట్ పెట్టగలడు, వైబ్రేషన్లో పెట్టగలడు, స్విచ్ ఆఫ్ కూడా చేసుకోగలడు. నువ్వు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏం కోపలు అడ్డుకోపోవు, కానీ ఆయన నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మాత్రం చాలా డేంజర్. చూడండి, అవునా కదా? మనం ఆయన స్విచ్ ఆఫ్ చేయకుండా చూసుకుందాము కాక, లేక మన ఫోన్ నంబర్ రిజెక్ట్ లిస్ట్లో పెడితే మన కష్టం. మళ్ళా చూడండి, ఇక్కడ స్థిరపడేంత వరకు ఆయన గర్వం రాలేదు, కానీ ఎప్పుడైతే స్థిరపడ్డాడో ఒక సేవకుడు నాకు కలిశాడు. ఆయన శైలేష్ బ్రదర్ బాగున్నారా అని ఎంతో ప్రేమగా ఆప్యాయతతో మాట్లాడేవాడు. ఒక స్థలంలో కలిసి ఆయన స్థిరపడ్డాడు. ఒక డినామినేషన్లో ఆయన మంచి స్థిరపడి ఒక పొజిషన్కి వెళ్ళిపోయినాడు. నేను అక్కడ కలిశాను. దానికి ముందు నేను సేవ చేస్తుంటే ఆయన విశ్వాసిగా ఉండి వాక్యం విన్నాను. వాక్యం విని బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్ అని మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నీ మాట్లాడినాడు. ఒకరోజు ఒక దగ్గర కలిస్తే, ఏం తమ్ముడు బాగున్నారా అన్నాడు. అమ్మ ఇదేంటి నాకు అర్థం కాలేదు. తమ్ముడు ప్రైజ్ లార్డ్ అంటున్నాడు. అసలు బ్రదర్ ఎక్కడికి పోయింది? వాక్యం వినే స్టేజ్ వెళ్ళిపోయింది. అయ్యా స్థిరపడితే ఏమంట? తమ్ముడు అయిపోయినాడు. ఇదేంటంట? నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. అనేకులు ప్రియదేవుని బిడ్డలారా, మన దగ్గరకు వచ్చిన తర్వాత, రక్షణ మార్గంలో నడిపించబడ్డ తర్వాత, దేవుడు మార్గంలో స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, వారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఎక్కడన్నా అనిపిస్తే కూడా దూరంకి వెళ్ళి చూసి కూడా వారు పలకరించకుండా మరలా ఇంటికి వెళ్ళిపోయి మరలా అంటారు, అంటే నాకు టైం కుదరలేదు కదా, అందుకే మీ దగ్గరికి రాలేదు. స్థిరపడిన తర్వాత ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, మనం దేవునికి కూడా సంఘానికి కూడా వ్యతిరేకంగా నడవకుందాము గాక. ఆ ప్రభు అన్నాడు, నన్ను చేర్చుకునేవాడు నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాడిని, నన్ను చేర్చుకుంటాడు, నన్ను చేర్చుకునేవాడిని నన్ను పంపిన తండ్రిని కూడా చేర్చుకుంటాడు. అయ్యా దేవుని చేర్చుకునేవాడు సేవకుని కూడా చేర్చుకుంటాడు. అవునా కదా? అలాగని చెప్పి సేవకునికి ఏం చేయదు, విగ్రహాలను చేయకూడదు. మనం దేవుడిని మనకి దేవుడు ఆయన వ్యక్తిగా ఆయన అంటాడు కదా అపోస్తలుడైన పౌలు, అయ్యా మేము మీకు ప్రభువులము కాదు కానీ మీ రక్షణ మీ ఆనందానికి మేము ఏమై ఉన్నాం, కారకులమై ఉన్నాం అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. మేము మీ ప్రభువులము కాదు, మేము ఏంటి, మేము మీ ఆనందానికి మేము ఏమై ఉన్నాం, కారకులుగా ఉన్నాం. అలాగే చూడండి, ఇక్కడ చూడండి, ఆయన ఆ స్టేట్కి వెళ్ళిపోయినాడు. అయ్యా ఆ సౌలు గారు కూడా చూస్తున్నారా ఏం చేస్తున్నాడు? ఆ సమయాలు చెప్పాడు, అయ్యా ఇదిగో నేను వచ్చేంత వరకు బలి అర్పించొద్దు అని అంటే ఆయనకు ఆలస్యమైందంట. ఈయన చేసిన పని ఏంటో తెలుసా? సాహసించి బలి అర్పించాడంట. ఏం చేయబడ్డాడు? ఇదిగో త్రోసివేయబడ్డాడు, రాజుగా నుంచి తొలగించబడ్డాడు. దేవుని చిత్తం సౌలు చేయలేడు. ఈ రోజులో మనకు కొంచెం ఏదో వాక్యం తెలిస్తే, ఏదో బైబిల్ చదివినంత మాత్రాన పిలుపు లేకపోయినా బైబిల్ చదివినంత మాత్రాన దేవుని బిడ్డలారా ఏదంటే అది పనిచేయడానికి లేదు. ఈరోజు ఆ సౌదీ అరేబియాలో స్త్రీలు బాప్తిసం ఇస్తే చల్లుతుంది, కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా స్త్రీలు బాప్తిసం ఇస్తే దేవుడు అసలు ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. అదే తెలియని స్థలంలో ఇంకా ఎవరు లేరు అక్కడ పురుషులను అంటే వాళ్ళు బాప్తిజం ఇచ్చి నడుస్తారు. ఇక్కడ కూడా అనేక మంది సేవకులు ఉంటే ఏదైనా సేవకులతో టైఅప్ అయ్యి ఏం చేయాలి చెప్పండి? బాప్తిజంలోనికి ఇప్పడానికి, బల్ల ఇవ్వడానికి వాళ్ళని ఏం చేయాలా? పిలుచుకోవాలా. అంతేగాని అక్కడ ఎక్కడో సౌదీ అరేబియాలో ఉన్నట్లు వాళ్ళే బాప్తిజం ఇచ్చేస్తారు, వాళ్ళే బల్ల ఇస్తారు. ఎవరిల్లు? స్త్రీలు. ఏమన్నంటే మేము దేనికి కూడా తక్కువగా మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని వేసుకున్న కూర్చుంటారు. ఇక్కడ కాదనుకోండి. దేవుని మహిమ కలుగులు కాక. మళ్ళీ అట్లా చెప్తే ఏమంటారు, ఆ సార్ పాస్టర్ ప్యాంట్ షర్ట్ వేసుకున్నారు అవ్వడు అని చెప్పి. ఇప్పుడు ఉన్నాయి కదా హైదరాబాద్లో అన్ని సంఘాల్లో ఆ ప్యాంట్ షర్ట్, ప్యాంటు టీ షర్ట్ ఏంటనంటే ట్రెండ్ మారింది కదా. స్త్రీలు ప్యాంటు టీ షర్ట్లు వేసుకొని వచ్చి కూర్చుంటున్నారు. అయ్యా మనకు దేవుడు పెట్టిన స్థానములోనే మనం జీవించి ఆయన చిత్తమును మనం చేయదుము గాక. రెండు చేతుల పైనకి శబ్దం గట్టిగా హల్లెలూయా. సాహసించి చేస్తున్నారు, దేవుడి చిత్తం కాదు. అయ్యా ఒక స్త్రీ కాపరిగా ఉన్నప్పటికీ కూడా బల్ల ఇవ్వడము, బాప్తిస్మాలు ఇవ్వడము, ఇవన్నీ కొన్ని అభిషేకం ఇవ్వడం, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన స్థలంలో ఉంటే ఇవి సాహసించి వారు చేసేస్తున్నారు. జ్ఞానము, వాక్య జ్ఞానము, పరిజ్ఞానం లేక ఒకవేళ సౌదీ అరేబియాలో లేకపోతే పాకిస్తాన్లో ఉంటే ఓకే, ఎందుకంటే అక్కడ ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ నీకు అంత ఫెసిలిటీలు ఉన్నప్పుడు కూడా అదే పని నువ్వు చేస్తున్నానంటే అదేమైపోతుంది అని అంటే మనకు శాపంగా మార్చబడుతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఏదో క్రమం ఉంది బైబిల్లో. ఇక్కడ ఉజ్జియా ఒక రాజు అంతే. రాజు యాజకులు ధూపం వేస్తుంటే ఆయన వచ్చి ఏం చేయాలా? అక్కడ నిలవబడాలి. అంతేగాని ఈయనే ధూపం వేయడానికి
అంటే ఆ యాజకుల పని కూడా చేయడానికి ఏమైపోతున్నాడు, ఈయన కూడా వెళ్ళిపోతున్నాడు. ఏం చేయబడాడు? కుష్ఠరోగం వచ్చి. శాపం అది. మనము దేవుడు సేవకులు చేయాల్సిన పని మనము సాహసించి మనం ఏదో గొప్పగా అంచనా వేసుకొని ఏదో సాహసం చేస్తే ఏమైపోతుందో తెలుసా? మనకు జీవితంలో శాపం వస్తుంది. ఆశీర్వాదం కాదు అది, దీవెన కాదు. ఒక నడిపింపులో, ఒక క్రమములో, ఒక ఉపదేశములో, ఒక దేవుని యొక్క చిత్తానుసరమైన సంఘంలో, స్థలములో మనం స్థిరపడి ముందుకు సాగి దేవుని రాకడలో ఎత్తబడదుము గాక, సిద్ధపడదుము గాక. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఫలింపజేయును గాక. చూడండి ప్రియదురా, మనం స్థిరపడిన తర్వాత గర్వపడకూడదు. ప్రభువును స్తుతించాలి, ప్రభువును విడవద్దు, ప్రభుని ఆరాధించాలి, ప్రభువును మహింపరచాలి, ప్రభువును స్తుతించగలగాలి. స్థిరపడిన తర్వాత నువ్వు తొలగిపోకు, ఆశీర్వదించబడిన తర్వాత తొలగిపోకు. అక్కడ ఉజ్జయ అంట యెహోవాను ఆశ్రయించినంత కాలం ఏం చేయబడ్డాడు? వర్ధిల్లాడు. ఎప్పుడైతే తొలగించుకున్నాడు ఆయనకేం జరిగిందో తెలుసా? కుష్ఠరోగం వచ్చేసింది. అయ్యా, ఆయన స్థిరపడేంత వరకు యథార్థంగానే ఉన్నాడు. స్థిరపడ్డాడంటే అయిపోయింది, ఇంకా నాకు మించినోడు లేడని గర్వించాడు. నాశనానికి ముందు ఏం నడిచింది? గర్వం నడిచింది. కనుక ఆయన జీవితంలో కష్టమును పొందుకున్నాడు. ఎప్పుడు కూడా దేవుని మందిరం లేకుండా అడుగులు పెట్టకుండా చేస్తున్నాడు. అయ్యా, గర్వము మన దేవుని మందిరం మెట్లెక్కనీయకుండా చేస్తూ ఉంటుంది. కనుక జాగ్రత్త. ప్రార్థనలో మనం సరి చేసుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు స్తోత్రం, దేవానికి స్తోత్రం.